వ్యవస్థకు చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. వేముల రాజు ఆకాష్, ఈయన బిజాపూర్ జిల్లా, ఆయన కొడియం చైతే దంతెవాడ జిల్లా, ఆమె పూనెం భీమా ఇలియాస్ అనిల్ సుక్మా జిల్లా, ఆయన మడకం నందయ్య ఇలియాస్ జిత్తు పామేడు బీజాపూర్ జిల్లా, ఆయన పుల్సం మంకు ఇలియాస్ బుద్ధు గంగులూరు పోలీస్ స్టేషన్ బీజాపూర్ చెందిన ఆయన. ఈ విధంగా మొత్తం 18 మంది ఈయనతో పాటుగా మొత్తం 18 మంది సరెండర్ అయ్యారు. ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ సన్ ఆఫ్ బాలరెడ్డి, కిష్టంపేట విలేజ్, శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాడు. ఇతను 97 నుంచి పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత 2010లో DCM అయిపోయి 2019లో స్టేట్ కమిటీ మెంబర్ గా ఎదిగిండు. ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో, ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంది. ఈమె విశాఖపట్నంలోని ఆరిలోవా చెందిన ఆమె. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్, అది టెవర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది ఒకటి దొరికింది సరెండర్. దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్ తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. 8 AK-47s లభించినాయి, వీళ్ళతో పాటుగా వచ్చినాయి. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. అట్లాగే SLR 8 వెపన్స్, 20 మ్యాగజైన్స్ అండ్ 509 రౌండ్స్. ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ 4, వాటితో పాటుగా 26 రౌండ్స్ కూడా, ప్లస్ సింగిల్ షాట్స్ 11 వెపన్స్ విత్ 74 మ్యాగజైన్, గ్రెనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్ ఉపయోగించేటువంటి హెలికాప్టర్ ను కూలించేందుకు అని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్, ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ మొత్తం అందులో ఉన్న వాళ్ళు 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్ లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము, ఎన్కౌంటర్ లో చనిపోవటము జరిగిందన్నమాట. సో మొత్తం కలిస్తే అందులో ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు 66 మంది మిగిలిపోయినారు అందులో. వేరాజ్ ఇందులో 400 పైన ఉండేవాళ్ళు ఈ PLGA బెటాలియన్ లో. సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది, కొలాప్స్ అయిపోయిందని చెప్పడానికి ఏమి సంకోచపడవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఆయన సరెండర్ కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడు. అందులో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావటము, లేకపోతే బయటకు రావడం, ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ పైన ఉన్నటువంటి వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే 21 అక్టోబర్ 2025 నాడు పోలీసు అమర వీరుల స్మృతి
సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావటానికని చెప్పి కొందరు తెలంగాణ వాళ్ళు వస్తే, ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి కలహాలు అంత ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి ఈ జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి వాళ్ళకి కుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండే, ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో, వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇందులో ప్యాకేజ్ చూస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్ కు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళ పైన రివార్డు ఉంటుంది. ఏరియా కమిటీ సీఎం కి 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ మెంబర్ కు 1 లక్ష రూపాయల రివార్డు ఉంటుంది. అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎల్ఎంజీ తో 2 లక్షల రూపాయలు, AK-47 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ తో సరెండర్ అయితే 2 లక్షలు, SLR తో సరెండర్ అయితే 2 లక్షలు, .30 తో రైఫిల్ తో సరెండర్ అయితే 1 లక్ష రూపాయలు, UBGL తో సరెండర్ అయితే 40,000 రూపాయలు, అట్లాగే 12 బోర్ సింగిల్ గన్ తో సరెండర్ అయితే 30,000. ఇంకా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సరెండర్ అయినటువంటి ఈ మావోయిస్ట్ కార్డు సంబంధించి 1,81,90,000 రూపాయల రివార్డ్ వాళ్ళందరి పైన కలిసి ఉంది. అందరికి ఉమ్మడిగా వాటిని వాళ్ళకి సేమ్ అమౌంట్ అందజేస్తాము. ఇంటరిమ్ రిలీఫ్ తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఇస్తాము. అట్లాగే ఇందులో ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి బ్రాంచ్ SIB తెలంగాణకు నా అభినందనలు. ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్లకు. ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 24 నుంచి చూస్తే SCM ర్యాంక్, డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు, ACS ర్యాంక్ వాళ్ళు ఒకరు, మొత్తం కలిసి 36 సరెండర్ అయినారు. 47 మంది సరెండర్ అయినారు 36 వెపన్స్ తోని. 25 లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 డివిజనల్ కమిటీ మెంబర్లు, 57 మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు, ప్లస్ 419 మంది పార్టీ మెంబర్లు సహా 509 మంది సరెండర్ అయినారు. 60 వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు. అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ 3 days లో 2 SCMలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, ACSలు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిసి 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 years లో 2 CCMలు తో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన CC కమిటీ, SC కమిటీ తెలంగాణ చెందినటువంటి వాళ్ళు అని చెప్పే ప్రకారం ఏంటంటే, తెలంగాణ నుంచి ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ నుంచి యాక్చువల్ గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్ గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము. కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవులు, వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడూ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్ లోనో, బీహార్ లోనో, ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న 17 మందిలో ఒక్కసారి వాళ్ళ అందులో ఉన్న వాళ్ళలో 4 కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ మెంబర్స్ స్థాయి, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్స్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ ఒకరు. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ. ఇది చాలా కీలకమైన మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. తర్వాత మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా
సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైగా ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇక మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, దయచేసి బయటికి రాండి. మీకు ఏదైతే సహకారం ఉండాలో ప్రభుత్వ తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది. సో ఇది మేము చెప్పదలుచుకున్నది. సో మేము మరొకసారి 20 మంది సరెండర్ అయినటువంటి 20 మందిని ఆహ్వానిస్తున్నాం. ఏమండి, आज तेलंगाना राज्य के 20 माओवादी नक्सलाइट्स